హాయ్! హలో వ్యూవర్స్. సో, జీటీవీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శుభాభివందనాలు. అట్లానే మనకి రీసెంట్‌గా విడుదలైనటువంటి బీఆర్ఏఓయు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ఎంట్రన్స్ కోర్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఉంది. ఈ నోటిఫికేషన్ గురించినటువంటి వివరాలు అట్లానే తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి దీన్ని ఎట్లా ఎక్వైర్ అవ్వాలి అనే విషయం మీద వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే బీఈడీ అనేది చాలా ఈజీగా చేయాలి, మనం ఇతరత్ర పనులు చేసుకుంటూ బీఈడీ కోర్స్‌ని కంప్లీట్ చేయాలి అని అనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మనలో చాలామంది ఈ రోజుల్లో వర్క్ చేయకపోతే చాలామందికి అవ్వదండి. సో, మన పనులు మనం చేసుకుంటూ మనం ఒకవైపు నుంచి ఎడ్యుకేషన్ కొనసాగించాలంటే ఇది చాలా మంచి పరిణామం. అలానే ఇది చాలా విశాలమైనటువంటి దారి కూడా. ఎందుకని మనం అనంటే ఇది ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఈ యూనివర్సిటీ మనకి ఎవ్రీ ఇయర్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుందండి. జనరల్‌గా మనకి బీఈడీ అవ్వాలి అనంటే ఒక 1,00,000 నుంచి రూ. 2,00,000 అనేది ఖర్చవుతుంది. కానీ ఇది సోషల్ జస్టిస్‌లో భాగంగా అంటే సామాజిక న్యాయం చేయాలి. పేద విద్యార్థులు అట్లనే చదువుకున్న వారు ఉంటారు గాబట్టి ఖచ్చితంగా అలాంటి వారి కోసం మరి ఒక ఎంట్రన్స్ టెస్ట్‌ని కండక్ట్ చేసి ఆ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఎవరికైతే మంచి మార్కులొస్తాయో వాళ్ళ కొరకు ఈ యొక్క బీఈడీ కోర్స్‌ని తక్కువ ధరకే కంప్లీట్ చేసేటటువంటి సమీకరణాలు తీసుకోవటం అంటే జరుగుతుంది. అలానే ఈ యొక్క టెస్ట్ గురించినటువంటి వివరాలేంటి? ఈ టెస్ట్‌ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎట్లా ఈ టెస్ట్‌ని కంప్లీట్ చేయాలి? అని చెప్పేసి చాలామందికి సందేహాలుంటాయి. సో, ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ సందేహాలన్నీ మీకు పోతాయని ఆశిస్తున్నాను. మొదటిగా ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది ఈ నెల అనగా 5/7/2026న విడుదలవ్వడం జరిగిందండి. సో, ఇది 5వ తారీఖు 7వ నెల 2026న రిజిస్ట్రేషన్స్ అనేవి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీనిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 5వ తారీఖు 7వ నెల నుంచి 24/7వ తారీఖు అనగా లాస్ట్ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మరి డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌లో దీని యొక్క ఎగ్జామినేషను ఉంటుంది. బీఈడీ కోర్స్ అనేది 2 సంవత్సరాల కోర్సు. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ పడుతుంది ఇది రిలీవ్ అవ్వటానికి. మీరు ఈ 2026లో జాయిన్ అయితే సో, 27, 28 అనగా 2 సంవత్సరాలు 28 కల్లా మీకు బీఈడీ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అట్లానే ఈ టెస్ట్‌కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి? ఈ టెస్ట్‌కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ మీ యొక్క డిగ్రీ ఏదైతే బీఏ, బీఎస్సీ, బీకామ్ అలానే బీసీఏ, బీఎస్సీ హోమ్ సైన్సెస్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఎవరైతే బీబీఎం అట్లానే బీబీఏ, బీఈడీ, బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగు అట్లనే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీస్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెస్ట్‌కి అర్హులు. అయితే వాళ్ళు సాధించినటువంటి డిగ్రీలో 50% అయి ఉండాలి. అట్లానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 45-40% మినహాయింపు ఉంటుంది. సో, రెండోదండి ఈ టెస్ట్ పూర్తిగా తెలుగు మీడియంలోనే కండక్ట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ టెస్ట్‌ని పూర్తిగా తెలుగు మీడియంలో మాత్రమే కండక్ట్ చేస్తారు. సో, ఎవరైతే తెలుగు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. అట్లానే
ఈ టెస్ట్ రాయాలంటే మీరు ఖచ్చితంగా భారతీయుడై ఉండాలి. అట్లానే ఎప్పుడైతే ఈ టెస్ట్‌కి సంబంధించినటువంటి పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? ఈ టెస్ట్‌లో పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే, మొత్తం 100 మార్కులకు గాను ఈ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్‌లో 25 మార్కులు అనగా 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయండి. అంటే మీకు తెలుసు సెంటెన్స్ ఫార్మేషను, ఫ్రేజల్ వెర్బ్స్, తర్వాత ఆర్టికల్సు అట్లా అన్ని సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్ వీటిల నుంచి ఒక 25 ప్రశ్నలొస్తాయి. అట్లానే ఇంకొక 25 ప్రశ్నలు తెలుగు భాష నుంచి ఉంటాయి. తెలుగు భాష నుంచి ఒక 25 ప్రశ్నలు ఉండటం జరుగుతుంది. ఎవరైతే తెలుగు భాష నుంచి బాగా చదువుతారో వాళ్ళు 25కి 25 మార్కులు కూడా ఎక్వైర్ చేయడం అంటూ జరుగుతుంది. సో, జనరల్ ఇంగ్లీష్ ఒక 25 మార్కులు, తెలుగు ఒక 25 మార్కులు. ఇక 50 మార్కులు జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. ఏంటి జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే పజిల్ టెస్టు, నంబర్ సిరీసు, అట్లనే బ్లడ్ రిలేషన్స్ లాంటి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అట్లనే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ టెస్టు, న్యూమరికల్ టెస్ట్స్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి కూడా మొత్తం కలిపి మెంటల్ ఎబిలిటీ 50 మార్కులకు ఉంటుంది. అలా జనరల్ ఇంగ్లీష్ 25, తెలుగు 25, అలానే మెంటల్ ఎబిలిటీ 50. మొత్తం ఈ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇక అడ్మిషన్ సెంటర్స్‌కొస్తే అడ్మిషన్ సెంటర్స్ మీరు ఇచ్చుకునే అడ్మిషన్ సెంటర్స్ పడవచ్చు. విజయవాడ, విజయనగరం, రాజమండ్రి, శ్రీకాకుళం, తర్వాత కృష్ణ, అలా మీకు నచ్చినటువంటి సెంటర్‌ని మీరు ఇచ్చుకోవటానికి ఉంటుంది. అట్లానే ఈ ఈ యొక్క సెంటర్ సెలక్షన్స్‌లో అది అభ్యర్థులను బట్టి మరి యూనివర్సిటీ తమ స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సి కూడా ఉంటుంది. అనగా ఏ అభ్యర్థులైతే లేట్‌గా పెడతారో, లేకపోతే ఏ అభ్యర్థులైతే ఎక్కువయ్యారో వాళ్ళని సెల్ఫ్ సెంటర్స్ కాకుండా కొంచెం దూరంగా వేసేటటువంటి పరిస్థితులు జరగవచ్చు. అట్లానే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్‌కి ఫీజు ఎంతుంటుంది అంటే, ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్‌కి ఫీజు జనరల్ అభ్యర్థులకి రూ. 1000 అట్లానే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి రూ. 750 ఉంటుంది. మీరు ఈ రూ. 750 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే, అలానే జనరల్ అభ్యర్థులైతే రూ. 1000 కట్టి ఈ టెస్ట్‌ని రాయవలసి ఉంటుంది. ఈ టెస్ట్ రాసిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మీరు రాస్తే వాళ్ళు ఈ యొక్క అకాడమిక్ ఇయర్‌లో మీకు మొట్టమొదటి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కోర్సు యొక్క ఫీజు వివరాల్లోనికి వెళ్తే, ఎవరైతే టెస్ట్ బాగా అటెంప్ట్ చేశారో, ఎవరైతే అత్యధిక మార్కులు సాధించారో వారికి రూ. 40,000తోనే మొత్తం ఈ కోర్స్ అనేది ముగించడం జరుగుతుంది. కాకపోతే రూ. 40,000ని అడ్మిషన్ రోజే కట్టాలి. అడ్మిషన్ రోజు కట్టి మనం జాయిన్ అయితే 2 ఇయర్స్ ఆఫ్ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రాబోతున్న డిఎస్సిలో కూడా మనకి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మరి అన్ని గవర్నమెంట్ జాబులకు కూడా ఎలిజిబిలిటీ ఉండేటట్లు NAC A ర్యాంకింగ్ కలిగినటువంటి యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. చాలామంది ఈ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ డిగ్రీలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. కనుక మీరు కూడా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్‌లో పాల్గొనేందుకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటిల్ దెన్, బై ఫర్ ద నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో. థ్యాంక్ యూ.